పోస్ట్ మార్కెట్‌కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఫిబ్రవరి 6వ తారీఖు శుక్రవారం. ఈరోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటుకి సంబంధించిన డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. ప్రీవియస్‌గా 5.25% ఏదైతే ఉందో అదే వడ్డీ రేట్ అనేది మెయింటైన్ చేసింది. ఇండియన్ సెక్టార్స్ అనేది పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఎంసీజీ సెక్టార్ బాగుంది ఈరోజు. కన్స్యూమర్ డ్యూరబుల్స్ కానీ ప్రైవేట్ బ్యాంక్స్ కూడా పాజిటివ్‌గా క్లోజ్ అయ్యాయి. ఇక సెక్టార్స్లో ఐటీ సెక్టర్ మాత్రం 1.59% నెగిటివ్గా ట్రేడ్ అయింది. ఫార్మా కూడా నెగిటివ్గా ఉంది. హెల్త్ కేర్ సెక్టర్ కూడా నెగిటివ్గా క్లోజ్ అయింది. మొత్తం మీద ఈరోజు చూసుకున్నట్టే 60% పైన సెక్టార్స్ అయితే గ్రీన్లోనే క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 50కి సంబంధించిన స్టాక్స్లో ఈరోజు ఐటీసీ అనేది టాప్ గెయినర్గా క్లోజ్ అయింది. ఏకంగా 4.78% పాజిటివ్గా ఉంది. కొటాక్ మహీంద్రా బ్యాంక్ కానీ, హిందుస్థాన్ యూనిలివర్, బజాజ్ ఫైనాన్స్ ఈ స్టాక్స్ అన్ని కూడా గ్రీన్లో క్లోజ్ అయ్యాయి. హెచ్డిఎఫ్సి లైఫ్, టెక్ మహీంద్రా, టీసీఎస్, టాటా మోటార్స్, ప్యాసింజర్ వెహికల్, హెచ్సిఎల్ టెక్, సో ఈ స్టాక్స్ మాత్రం నెగిటివ్లో క్లోజ్ అయినాయి. బట్ స్టిల్ నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్ క్లోజ్ అయిన విధానంలో కొద్దిగా బులిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. ఈరోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లకు సంబంధించిన డెసిషన్ అయితే తీసుకుంది. ప్రీవియస్గా 5.25% మెయింటైన్ చేస్తుంది కదా, ఈసారి కూడా అదే వడ్డీ రేట్ అనేది మెయింటైన్ చేశారు. అయితే బ్యాంకింగ్ సెక్టార్స్ కానీ ఫైనాన్షియల్ సెక్టార్స్ కానీ స్టేబుల్ రేట్ కట్స్ అనేది ఉన్నాయి కాబట్టి, అంటే స్టేబుల్ రేట్ అనేది ఉంది కాబట్టి వాళ్ళ యొక్క మార్జిన్స్ని సపోర్ట్ చేసే అవకాశం ఉంది. క్రెడిట్ విజిబిలిటీ కూడా పాజిటివ్గా మనం తీసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ సెక్టారు, హౌసింగ్ ఫైనాన్స్ సెక్టార్ని మనం తీసుకున్నట్టయితే బారోయింగ్ కాస్ట్ అనేది అన్చేంజ్డ్ కాబట్టి డిమాండ్ అనేది స్టేబుల్గా ఉండే అవకాశం ఉంది. దీన్ని మనం న్యూట్రల్గా లేదా పాజిటివ్గా అయితే తీసుకోవచ్చు. ఇక రేట్ కట్ సెన్సిటివ్ ఆటోమొబైల్ కానీ కన్స్యూమర్ డ్యూరబుల్స్ స్టడీ ఈఎంఐస్ పే చేస్తూ ఉంటారు, అంటే తగ్గించలేదు పెరగలేదు కాబట్టి ప్రాబ్లీ ఈ డిమాండ్ కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. సో మొత్తం మీద మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో ప్రస్తుతం బ్యాంక్స్ కానీ రియల్ ఎస్టేట్ కానీ ఆటోమొబైల్ సెక్టార్స్ కానీ స్టేబుల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఐటీ సెక్టార్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి ఎక్స్టర్నల్ హెడ్విండ్స్ అనేది కనిపిస్తున్నాయి. దీనివల్ల ఏంటంటే స్టిల్ సర్వీస్ సెక్టార్లో ప్రెషర్ ఉండే అవకాశం ఉంది. బట్ లార్జ్ డీల్స్ అనేది ఐటీ సర్వీసెస్ అనేది గెయిన్ చేశాయి కాబట్టి ప్రాబ్లీ ఇది మనం సపోర్టివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక హైయెస్ట్ ఫారెక్స్ రిజర్వ్స్ మన దగ్గర ఉన్నాయి. బట్ ఇది స్టెబిలిటీ అనేది క్రియేట్ చేస్తుంది. బట్ గ్లోబల్ రిస్క్ అనేది మాత్రం ఎక్స్పోజ్ అయ్యి ఉంటుంది. ఐటీసీ కానీ అదర్ సిగరెట్ రిలేటెడ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీల స్టాక్స్ ఈరోజు సిగ్నిఫికెంట్గా పాజిటివ్ అయితే ట్రేడ్ అయ్యాయి అనమాట. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ముందు రిజల్ట్స్ అనేది బాగా ఇచ్చినాయి, అది ఒక రీజన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. రెండోది వచ్చేసరికి వీళ్ళు ప్రైస్ అనేది హైక్ చేశారనమాట. సో దీనివల్ల ఏంటంటే క్వార్టర్లీ రిజల్ట్స్ బూస్ట్ అనేది కనబరిచింది. ఇన్వెస్టర్ యొక్క కాన్ఫిడెన్స్ కూడా స్ట్రాంగ్గా ఉంది. అందుకని ఈ పర్టికులర్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది జరిగింది. నెక్స్ట్ నువామా ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే ప్రాబ్లీ నెక్స్ట్ 2 yearsలో పెద్దగా ట్యాక్స్ హైక్స్ ఉండకపోవచ్చు అని చెప్పేసి ఒక పాజిటివ్ ఆశాభావం అనేది వ్యక్తం చేసింది. సో ఈ కారణాలు అనేది ఇన్వెస్టర్స్ యొక్క సెంటిమెంట్ని పాజిటివ్గా రిఫ్లెక్ట్ చేశాయి. ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ ఎవరైతే సేల్స్ అనేది చేస్తూ ఉంటారో వాళ్ళకి స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ అనేది ఆర్బీఐ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా లోన్ రికవరీ దగ్గర నుంచి కూడా ప్రామిస్ చేసి సెల్లింగ్ అనేది చేస్తూ ఉంటారు కదా, ఇటువంటి వాటిని అరికట్టాలని చెప్పేసి ఆర్బీఐ అయితే చర్యలు అనేది చేపట్టింది. ఆర్బీఐ పాలసీ తర్వాత మనీ కంట్రోల్లో కొంతమంది టెక్నికల్ అనలిస్టులు ఏంటంటే కొన్ని స్టాక్స్ మీద పాజిటివ్గా ఉన్నారనమాట. అయితే ఆ స్టాక్స్ ఏంటనేది జస్ట్ పేరు చదువుతాను. మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది ఒకటి, దాని తర్వాత ఆర్బీఎల్ బ్యాంకు. అయితే వీళ్ళు స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ టార్గెట్ అన్ని కూడా మెన్షన్ చేశారు. టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్ ఒకటి స్టాక్ ఉంది, సిటీ యూనియన్ బ్యాంక్ ఉంది, బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్కెన్ఫిన్ హోమ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అనేది, దాని తర్వాత బజాజ్ ఆటో. సో ఈ స్టాక్స్ అనేది వీళ్ళు మెన్షన్ చేశారు. అయితే ఫ్రెండ్స్ ఈ యొక్క లింక్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. టెలిగ్రామ్ లింక్ అనేది కింద కామెంట్లో అయితే పిన్ చేస్తాను, అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. Q3 రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసిన తర్వాత హిటాచీ ఎనర్జీ ఎంఆర్ఎఫ్ షేర్స్ వచ్చేసరికి 12% దాకా పెరగడం అనేది జరిగింది. బిఎంఎల్ వచ్చేసరికి 5% దాకా డిక్లైన్ అయింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పు అనేది తీసుకురాలేదు. అయితే వడ్డీ రేట్ తగ్గిస్తే రియల్ ఎస్టేట్ సెక్టర్కి కొద్దిగా బూస్ట్ అనేది లభించినట్టు అయ్యింది. అయితే ఈరోజు కూడా అగైన్ కొన్ని స్టాక్స్ అనేది రియాలిటీకి సంబంధించి అండర్ ప్రెషర్లో అయితే ట్రేడ్ అయ్యాయి. Q3 రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసిన తర్వాత నైకా ఫ్యాషన్ షేర్స్ వచ్చేసరికి 7% దాకా పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి. వీళ్ళ నెట్ ప్రాఫిట్ అనేది మోర్ దాన్ డబుల్ అయింది. ఎయిర్టెల్ షేర్స్ 2% దాకా పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి, ఎందుకంటే ARPU అనే గ్రోత్ అనేది కనబరిచిందనమాట. సో ఎనీహౌ ప్రస్తుతానికి క్యాష్ ఫ్లోస్ పాజిటివ్గా ఉన్నాయి. ఈ స్టాక్స్ వచ్చేసరికి పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి. Q3 రిజల్ట్స్ ఇంపాక్ట్స్ అనేది కొన్ని స్టాక్స్ మీద పాజిటివ్గా ఉన్నాయి. ముఖ్యంగా LIC వచ్చేసరికి 8% దాకా పాజిటివ్గా పెరగడం జరిగింది. కేన్స్ టెక్నాలజీస్ వచ్చేసరికి 8% దాకా పడిపోయింది, ఎందుకంటే కేన్స్ టెక్నాలజీ స్ట్రీట్ ఏదైతే ఎస్టిమేట్ చేసిందో అంత రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయలేకపోయింది. అందుకని స్టాక్ అనేది అండర్ ప్రెషర్లో ఉంది. ఐటీ స్టాక్స్ గత కొన్ని రోజులుగా అండర్ ప్రెషర్లో ట్రేడ్ అవుతున్నాయి. ఆంథ్రోపిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్కెట్ని అయితే షేక్ చేస్తూ ఉంది. అయితే మార్కెట్కి సంబంధించిన మరింత సమాచారం అనేది మన ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో టెక్నికల్ అనాలిసిస్ అట్ ద సేమ్ టైం ఇంపార్టెంట్ న్యూస్ అనేది
ప్రీ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లో నేనైతే అప్డేట్ చేస్తూ వస్తూ ఉన్నాను. కంటెంట్ అనేది గమనించండి, నచ్చిందనుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇక నిఫ్టీకి సంబంధించిన స్పాట్ అనేది పరిశీలన చేసినట్టయితే 25,673 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో 0.873 అనేది చూపిస్తుంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే న్యూట్రల్గా కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ స్పాట్ 60,112 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో 0.91 అనేది చూపిస్తూ ఉంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ స్లైట్ బ్యారిష్గా ఉంది. సెన్సెక్స్ స్పాట్ 83,531 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో 1.11 అనేది చూపిస్తుంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ బుల్లిష్గా ఉంది. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే 1.87% డ్రాప్ అయింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పొచ్చు. ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి కొద్దిగా బుల్లిష్గా ఉంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ నిన్నటి రోజున హెవీగా సెల్ ఆఫ్ అనేది జరిగింది. ఈ రోజు అయితే లో నుంచి కొద్దిగా రికవర్ జరిగింది. మనం చూస్తున్న సమయానికి 236 పాయింట్లు పాజిటివ్గా ఉంది. నిఫ్టీ 50లో 25,537 అనేది ఒక ఇంపార్టెంట్ పివోట్ అనమాట. అక్కడ నుంచి కూడా పైకి వెళ్ళడం జరిగింది. 25,773 అనేది ఇమీడియట్గా రెసిస్టెన్స్ అయితే కనిపిస్తూ ఉంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 59,469 ఇంపార్టెంట్ సపోర్ట్ అనమాట. 60,226 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 83,167 ఇంపార్టెంట్ సపోర్ట్, 84,195 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఇక గోల్డ్ కొద్దిగా వోల్టైల్గా ఉంది. ఎనీహౌ ప్రస్తుతం మనం చూస్తున్న సమయానికి అయితే పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. క్రూడ్ ఆయిల్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతూ ఉంది. ఇక న్యాచురల్ గ్యాస్లో ఏంటంటే స్లోగా అప్ సైడ్ వెళ్ళడానికి ట్రావెల్ అయితే చేస్తూ ఉంది. ప్రస్తుతం సిచ్యువేషన్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటుకి సంబంధించి అంటే పెంచడం కానీ తగ్గించడం కానీ చేయలేదు కాబట్టి మార్కెట్ ఒక స్టేబుల్గా ఉందన్నమాట. దాంట్లో పెద్దగా సర్ప్రైజ్ అనేది లేదు. అయితే ఈరోజు మార్కెట్లో సెల్ ఆఫ్ అనేది మార్నింగ్ జరిగినప్పుడు కూడా స్ట్రాంగ్గా రికవరీ అనేది కనబరిచింది. అయితే మార్కెట్లో వోలటాలిటీ ఉండడానికి కారణం ఏంటంటే గ్లోబల్గా మార్కెట్స్ అనేది బాగాలేదు. ముఖ్యంగా ఈ యొక్క ఏఐ మార్కెట్ని డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేస్తూ ఉంది. ప్రస్తుతానికి ఐటీ సెక్టార్ని మినహాయిస్తే మిగతావన్నీ కూడా కొద్దిగా స్టేబుల్గానే కనిపిస్తూ ఉన్నాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్వాలిటీ స్టాక్స్ అనేది కొద్దిగా గ్రాడ్యువల్గా ఇప్పుడు తగ్గినప్పుడల్లా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్ షేర్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.